వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, ఇప్పుడు పర్సనల్ ఫైనాన్స్ విషయంలో కానీ మనీ మేనేజ్మెంట్ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన కొన్ని మనీ రూల్స్ స్పెసిఫిక్ గా ఏముంటాయి? ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. అంటే మనీ ఎర్నింగ్ చేసేటప్పుడు, లేదంటే మనం ఏదైనా ఒక వెల్త్ క్రియేట్ చేయాలి అన్న ఆస్పెక్ట్ మనకు ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం బ్లైండ్ గా ఫాలో కావాల్సిన కొన్ని మనీ రూల్స్ ఏదైనా ఉంటే మన ఆడియన్స్ కి చెప్పగలరు? ఉన్నాయండి. దగ్గర ఒక ఇంపార్టెంట్ రూల్స్ ఒక 7 ఉన్నాయి. 7 రూల్స్, ఇంపార్టెంట్ రూల్స్. ఒక్కొక్క రూల్ మనం ఫాలో అవుతూ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే పర్సనల్ ఫైనాన్స్ ద్వారా మనకు కావాల్సిన ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక స్వతంత్రత, ఆర్థిక భద్రత ఇవన్నీ పొందొచ్చు. అందులో అన్నిటికంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్ నెంబర్ 1, 7531. 7531 is the rule number 1. రూల్ నెంబర్ 1. ఓకే. ఈ 7531 ఏం చెప్తుందంటే 7 అనేది 7 ఇయర్స్. ఈ 7 ఇయర్స్ అంటే ఏంటంటే మనము ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మినిమం ఒక రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయాలి, దానికి ఒక పవర్ ఆఫ్ కాంపౌండింగ్ చూడాలి అంటే 7 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసి ఉండాలి. సో 7 years is the cycle. ఎవ్రీ 7 years కి సైకిల్ ఎలా అవుతుందో మన మనీ ఎక్స్పోనెన్షియల్ గా గ్రో అవ్వాలి అంటే, అసలు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ని చూడగలగాలి అంటే కనీసం మనం 7 years ఇన్వెస్ట్ చేసి ఉండాలి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, ఇన్వెస్ట్ చేసి ఊరికి పద్దాకా దాన్ని చూస్తూ ఉంటారు, రోజు చెక్ చేస్తూ ఉంటారు. మనము పాలల్లో తోడేసి రాత్రి తోడేసి పొద్దున వరకు ఊరికే చూస్తే తోడుకుంటుందా? ఒక 8-9 hours వదిలేయాలి కదా. అలా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసినప్పుడు మనం వదిలేయాల్సిన పీరియడ్ 7 years. ఈ 7 years అనేది మనకు ఒక పవర్ ఆఫ్ కాంపౌండింగ్ కి నాంది పడుతుంది. యాక్చువల్గా రీసెంట్ గా కూడా ఒకసారి చెప్పాం, మనం ఒక 20 years పీరియడ్ లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళి 20 years లో వెల్త్ క్రియేట్ అయినప్పుడు క్రియేట్ అయిన వెల్త్ లో మెజారిటీ 3/4 అంతా కూడా చివరి 5 years లోనే వస్తుంది. ఆ చివరి 5 years వస్తుంది కాబట్టి మొదటి 15 సంవత్సరాల యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే అది కాంపౌండ్ అవుతూ ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ రూల్ నెంబర్ 1 లో 7. తర్వాత నెక్స్ట్ 5. ఈ 5 ఏంటంటే 5-fold డైవర్సిఫికేషన్. 5-fold డైవర్సిఫికేషన్ ఏంటంటే నార్మల్ గా చాలా మంది ఏం చేస్తారు, ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ చేయకూడదు. ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ చేస్తే ఒకటి ఖరాబ్ అయితే అన్ని ఖరాబ్ అవుతాయి. అందుకే మన ఎక్స్పోజర్ అనేది డైవర్సిఫైడ్ గా ఉండాలి. ఆ 5 ఏంటి? ఒకటి కొంచెం రియల్ ఎస్టేట్ ఎక్స్పోజర్, అంటే ఉండడానికి ఇల్లు, గోల్డ్, ఇన్సూరెన్స్ పాలసీ, మ్యూచువల్ ఫండ్స్, తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎమర్జెన్సీ కోసం. 5-fold రియల్ ఎస్టేట్ కొంచెం, అలానే మొత్తం అన్ని ప్లాట్లు కొనుక్కుంటూ పోవద్దు, ఉండడానికి కూడా చాలు. నెక్స్ట్ గోల్డ్, నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్, ఇన్సూరెన్స్ పాలసీలు, ఫిక్స్డ్ డిపాజిట్, పోస్ట్ ఆఫీస్. ఇది 5-fold డైవర్సిఫికేషన్. ఇది అయిపోయిన తర్వాత 3 phase ఆఫ్ ఇన్వెస్టింగ్. 753 థర్డ్ది 3 phase ఆఫ్ ఇన్వెస్టింగ్. ఈ 3 phase ఆఫ్ ఇన్వెస్టింగ్ ఏంటంటే మనము ఒక విద్యార్థి దశ నుంచి ఉద్యోగ దశలోకి వెళ్ళిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ మన ఇన్కమ్ లో ఖర్చు తక్కువ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు కొత్తగా పెళ్ళి ఉండొచ్చు, తక్కువ ఖర్చునప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. అలా మనము 25 years ఏజ్ తీసుకుంటే ఆ 25 నుంచి 35 ఫస్ట్ ఫేజ్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. ఇక 35 తర్వాత పిల్లలు రావడము, తర్వాత ఎక్స్పెండిచరు, ఇల్లు, కారు, ఇంకా అవన్నీ ఎక్కువైపోతాయి. కొంచెం తగ్గించుకోవచ్చు, అప్పుడు ఇన్కమ్ లెవెల్ గా మార్చుకోవచ్చు. ఇట్లా మనము 25 నుంచి మన ఉద్యోగ జీవితం ఎంత ఉంటుంది, 55 years, 30 years కదా. ఈ 30 years 3 phase అంటారు. 10 years. ఈ 10 years లో మన యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు ఎక్కడ ఆపకుండా కంటిన్యూ వెళ్తూ ఉంటే, అది కూడా ఫేజ్ బై ఫేజ్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది అది చెక్ చేసుకొని వెళ్తూ ఉంటే, ఈ 3 phase ఇన్వెస్టింగ్ లో మనము 55 నుంచి 8 years దాకా బతుకుతాం. అంటే ఇంకో 25-30 years బతుకుతాం అనుకుంటే, ఆ మొదటి 20 సంవత్సరాలు పేరెంట్స్ మనకు సపోర్ట్ చేస్తారు. రెండో 20 సంవత్సరాలు అంటే మనము ఉద్యోగ జీవితంలో ఉన్నప్పుడు 25 నుంచి 50-55 వరకు మనం ఎర్న్ చేసింది మనం సేవ్ చేసుకుంటే ఆ 30 years పీరియడ్ లో నెక్స్ట్ 30 years కి మనకు ఉపయోగపడుతుంది. కనుక 3 phase ఆఫ్ ఇన్వెస్టింగ్. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి స్టెప్ అప్. 7531 లో లాస్ట్ 1 స్టెప్ అప్. మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా స్టెప్అప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మీరు నార్మల్ గా రూల్ 15 చెప్తూ ఉంటాం. 15,000 15 years 15% వస్తే 1 crore వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అదే మీరు ఇంకొక 5 years కంటిన్యూ చేస్తే 2.5 crores వస్తుంది. 20 years. 25 years కి అయితే 5 చేంజ్ వస్తుంది, 5 crores చేంజ్. అదే 30 years ఉంటే 10 కోట్లు అవుతుంది. సో 10 కోట్లు పెద్ద ఫిగరే, కానీ 30 సంవత్సరాల అమ్మ అంతవరకు ఉండాలనిపిస్తుంది. దానివల్ల స్టెప్అప్ చేసుకోండి. స్టెప్అప్ చేసుకుంటే ఆ పీరియడ్ తగ్గించగలుగుతాం మనం. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టెప్ అప్. సో 7531 7 years ఆఫ్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అండ్ వెయిట్. 5 వచ్చేసి 5-fold ఆఫ్ డైవర్సిఫికేషన్. 3 వచ్చేసి 3 phases ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. 1 వచ్చేసి స్టెప్ అప్. ఇది రూల్ నెంబర్ 1. ఇది ఫాలో అవ్వాలి. నెక్స్ట్ నెంబర్ 2 ఎమర్జెన్సీ ఫండ్. ఇది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం, సడన్ గా టీవీలో న్యూస్ వస్తుంది, ఏమని పలానా
కంపెనీలో లే ఆఫ్ జరుగుతున్నాయి, 1000 మంది రోడ్డున పడ్డారు. అది ఎంత దారుణంగా ఉంటుందంటే మీరు కనుక ఇప్పుడు కార్ లో ఆఫీస్ బయలుదేరితే దయచేసి వెనక్కి వెళ్ళిపోండి, మీరు ఆఫీస్ లో ఉంటే ల్యాప్టాప్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోండి, ఇలా ఉంటాయి మెయిల్స్. అంటే నిజమాబద్ధం తెలియదు, అంటే అంత టైం ఇవ్వకుండా వాళ్ళు ఇన్స్టెంట్ గా మనల్ని లే ఆఫ్ చేస్తూ ఉంటారు అని అర్థం. అక్కడ చూసా చాలా మందిని. నా ఫ్రెండ్ ఒకతను శ్రీనివాస్ అని ఒక కంపెనీలో వర్క్ చేసేవాడు, సడన్ గా ఫోన్ చేశాడు 11కి, సార్ నా సిప్పులను ఆపేయండి అని చెప్పాడు. ఎందుకు అంటే నేను లే ఆఫ్ అయిపోయి, ఇప్పుడే కదా చెప్తుందంటే నాకు ఇప్పుడే తెలిసింది సార్, నాకు కూడా అని చెప్పాడు. నాకు ఆశ్చర్యం వేసింది అసలు. సో మరి అలాంటి పరిస్థితిని ఎట్లా ఎదుర్కోవాలి? అందుకే ప్రతి ఒక్కళ్ళకు కూడా ఎమర్జెన్సీ ఫండ్ కంపల్సరీ 6 months కు తగ్గకుండా ఉండాలి. ఇది ఎక్కడ ఉండాలి? లిక్విడిటీ ఫేస్ లో ఉండాలి. అంటే మనము ఒక క్లిక్ అవే రూపంలో ఉండాలి. దీనికి మార్కెట్ లింక్ ఉండకూడదు, మార్కెట్ పడిపోతే మళ్ళీ నాకు ఇబ్బంది అయితే ఉండకూడదు. జస్ట్ ఒక క్లిక్ అవే అంటే లిటరల్లీ క్లిక్ అవే మనకు చేసుకుంటూ వచ్చేయాలి. దిస్ ఇస్ కాల్డ్ రూల్ నెంబర్ 2, ఎమర్జెన్సీ ఫండ్. నెక్స్ట్ ఈఎంఐ రూల్. చాలా మంది ఏం చేస్తారంటే నేను సంపాదించే సంపాదన అంతా కూడా ఈఎంఐలకే సరిపోతుంటది. ఇది మనం పొద్దున్నేస్తే వింటూ ఉంటాం. అరే మనకు సేవ్ చేయండి అంటే, నేను మా కజిన్ తో మాట్లాడాను, కొంచెం సేవ్ చేయండి అంటే ఎక్కడ కుదురుతుందండి, అసలు పాసిబుల్ అవ్వదు, మా డబ్బులన్నీ ఈఎంఐకి వెళ్ళిపోతున్నాయి, ఆ వచ్చే దాంతో మేము కొంచెం కలిపి ఈఎంఐ కడుతున్నాము, చిట్టీలు ఉన్నాయి, అసలు ఏం మిగలతలేదు అని చెప్తున్నారు. సార్ ₹1,00,000 సంపాదించే వాళ్ళు కూడా నెలకు 80-90 వేలు ఈఎంఐలకు పోతాయి. ఎగ్జాక్ట్లీ, నిజంగా ఏమంటే ఇల్లు కొనేసి ఉంటారు, కార్ కొనేసి ఉంటారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఈఎంఐలు అనేవి మన మొత్తం ఎక్స్పెండిచర్ లో 30 to 40% నుంచి ఉండకూడదు. రిమైనింగ్ 60% లో మన లైఫ్ లివింగ్ ఉండాలి, కొంత సేవింగ్స్ ఉండాలి, కొంత పిల్లల కోసం స్పెండ్ చేయాలి, ఇలా ఉండాలి. అంటే ₹1,00,000 సంపాదించాలంటే ఒక 30-40 వేల వరకు మాక్సిమం 30,000 ఓకే. ఇంకా 60% ఇస్ ఫర్ టుమారో, ఫర్ లివింగ్ టుడే అండ్ టుమారో సేవింగ్స్. కానీ చాలా మంది రివర్స్ చేసేస్తారు, 70-80% ఈఎంఐలకు పోతుంటే. నంబరు 1 తారీఖు జీతం వచ్చిందంటే 5వ తారీఖు మొత్తం ఖాళీ, మళ్ళీ 1వ తారీఖు కోసం చక్కెర పక్షిలాగా ఎదురు చూస్తూ ఉండాలి. అంటే మీ ఫ్రెండ్స్ లో ఎవరి ఫ్రెండ్స్ లో సాధారణంగా మనం గమనించుంటాము, ఈ ఈఎంఐ అనేది ఒక 2 లక్షలు సంపాదించేవాడు 3 లక్షలు సంపాదించే ఫ్రెండ్స్ కి ఎవరైనా కాల్ చేసి, అరే మామ ఒక 5,000 10,000 అంటే, మామ మొత్తం అయిపోయినాయి మామ, ఈఎంఐలు కట్టేసేసారు మామ, కార్ ఈఎంఐ మామ, లేకపోతే పర్సనల్ లో ఉంది, లేదంటే ఇంటి ఈఎంఐ, నా దగ్గర అన్ని అయిపోయినాయి అంటాడు 15th కల్లా. ఇది 2 లక్షలు 3 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా మళ్ళీ చివరి 15 రోజులు క్రెడిట్ కార్డే, మళ్ళీ క్రెడిట్ కార్డ్. అస్సలు అట్లా వెళ్ళకూడదు. ఇది ఖచ్చితంగా చేయకూడని విధానం. అది మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ లో చేయవలసినవి కాదు, చేయకూడని కూడా ఉంటాయి. ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఇంపార్టెంటో ఇంత ఓవర్ ఈఎంఐస్ కూడా పెట్టుకోకూడదు. నేను చాలా చూస్తుంటాం రెగ్యులర్ గా, ఇంత దారుణం అంటే పర్సనల్ లోన్ తీసుకొని ప్లాట్ కొని పెట్టేసుకుంటారు. చాలా మంది బ్యాంకులను బ్రతికించడానికి హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీలో ఉద్యోగాలు చేస్తుంటారు. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు యాదగిరిగుట్టలో చూసాం మనం, లాస్ట్ 2022-2023 వరకు కూడా అందరు పర్సనల్ లోన్ తీసుకొని వాళ్ళు కొంటున్నారు, వీళ్ళు కొంటున్నారు, పియర్ గ్రూప్ ప్రెజర్ వల్ల, పక్కోడి ప్రెజర్ వల్ల కొనేసి పర్సనల్ లోన్ కట్టుకుంటూ లైఫ్ అంతా లోన్ కట్టడానికి సరిపోయి, ఎప్పుడు అర్థమైంది వాళ్ళకు, తీరా ప్లాట్ అమ్మాలని వెళ్తే కొనేవాళ్ళు లేడు. ఇప్పుడు చూసారు కదా, రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయిపోయింది, కొనేవాళ్ళు లేడు. ఇప్పుడు పర్సనల్ లోన్ కట్టి ఉన్నాడు. ఇప్పుడు ఎంత కొన్నామంటే 10 లక్షలు కొన్నా, యాక్చువల్లీ ఎంత పడింది మీకు అంటే లోన్ వడ్డీ లెక్కేయాలి కదా, 15 లక్షలు అయింది. ఇప్పుడు మీరు అమ్ముదామంటే 10 లక్షలు కొనే దిక్కు కూడా లేదు. సో అట్లా టైట్ చేసుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో థంబ్ రూల్ షుడ్ నాట్ బి ఎక్సీడింగ్ మోర్ దెన్ 30% ఆఫ్ యువర్ టోటల్ మంత్లీ. ఎగ్జాక్ట్లీ సార్, దిస్ షుడ్ ఫాలో. రూల్ నెంబర్ 4, లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి. లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటంటే చాలా మంది ఒక అపోహ ఏం పడతారంటే, లైఫ్ ఇన్సూరెన్స్ కడితే నేను ఒకవేళ ఏమి కాకపోతే తిరిగి రావాలి కదా అని కోరుకుంటారు. ఇది కాదు. మీ వెహికల్ అయితేనేమో ఏమి యాక్సిడెంట్ కాకపోతే తిరిగి రాదు, అది ఓకే, ఎందుకంటే పట్టుకుంటాడు కాబట్టి ఆర్టీఏ. అదే మీరు లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చేప్పటికి నాకు ఏమన్నా వస్తే బాగుంటుంది కదా, అట్లా వచ్చేటట్టు అయితే దాని టర్మినేషన్స్ అన్నారు, అప్పుడు ప్రీమియం ఎక్కువ కడతారు. ఇట్స్ ఎరోజన్. సో వెల్త్ ఇరోడ్ అయిపోతుంది, మీ డబ్బులన్నీ ఆగమైపోతాయి, వేస్ట్ అయిపోతాయి. కనుక తక్కువ ప్రీమియం ఉండే టర్మినేషన్స్ తీసుకుంటే, టర్మినేషన్స్ అనేది మిమ్మల్ని రిచ్ చేయడానికి కాదు, మీ తదనంతరం మీ మీద డిపెండ్ అయిన కుటుంబం సేఫ్ జోన్ లో పెట్టడానికి, రోడ్డున పడకుండా ఉండడానికి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. లైఫ్ ఇన్సూరెన్స్ డజంట్ మేక్ యూ రిచ్, ఇట్ విల్ హెల్ప్ యూ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్, టు మేక్ యువర్ ఫ్యామిలీ నాట్ టు బికమ్ పూర్. అంటే చాలా మంది ఏం ఫీల్ అవుతుంటారంటే, ఎవ్రీ ఇయర్ హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్నాము, 25,000-30,000 కడుతున్నాము, మేము 4-5 ఏళ్ళ నుంచి వాడుకోవట్లేదు, మా డబ్బులు వేస్ట్ అయిపోయినాయి కదా, సంవత్సరానికి 25,000 కడుతున్నాం కదా ప్రీమియము, ఒక 3-4 నుంచి వాడుకోలేదు, అనవసరంగా 75,000 రూపాయలు వేస్ట్ అయిపోయింది. అనారోగ్యాన్ని ట్రై చేయమనండి, మొత్తం డబ్బులు ఎక్కడికి వస్తాయి. అంటే హాస్పిటల్ కి వెళ్ళే అంత ఇబ్బంది మనకి భగవంతుడు ఇవ్వలేదు, మన హ్యాపీగా ఇంట్లో ఉన్నాం. అయ్యో 25,000 కట్టానే, 25,000 నేను పోయిన సంవత్సరం ఉపయోగించుకోలేదని ఫీల్ అవుతుంటారు చాలా మంది. ఎగ్జాక్ట్లీ. అలాగే ఇన్సూరెన్స్ అంటే ఎల్ఐసి పాలసీ తీసుకొని 20 ఏళ్ళు కట్టడం కాదు. ఆ పాలసీలో అటు ఆర్థిక భద్రత లాగా కవరేజ్ ఉండదు. పోనీ మీ వయసు 30లో స్టార్ట్ చేస్తే 50-50కి అయిపోతుంది. తర్వాత వచ్చే డబ్బులు ఎందుకు సరిపోవు, అలా అని చెప్పేసి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండదు. మీరు లేకపోతే మీ కుటుంబానికి ఒక భద్రత కూడా ఇవ్వదు. చాలా మంది ఎల్ఐసి కొడుతుంటారు కదా, 20 ఏళ్ళు 25 కట్టినాక 2 లక్షలు 3 లక్షలు
ఇప్పుడు కానీ మారుతోంది, చాలా వరకు మారుతున్నారు, రిలీజ్ అవుతున్నారు, తెలియక తప్పు చేశానని చెప్తున్నారు వాళ్ళే చెప్పకముందే. ఎందుకంటే రోజు చూస్తున్నారు కదా వాళ్ళ బోనస్ ఎంత వచ్చింది, ఎంత వస్తుంది, నేను 10 ఏళ్ల తర్వాత నాకు మెచ్యూరిటీ ఎంత వస్తుంది అర్థమవుతుంది అందరికి. అందుకనే ఇప్పుడు జనాలందరూ కూడా కొంచెం ఇంత ట్రాన్స్పరెన్సీ లేదు. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ ఇంకోటి రూల్ నెంబర్ 5, 100 మైనస్ యువర్ ఏజ్ షుడ్ బి యువర్ ఈక్విటీ. ఇప్పుడు ఏంటంటే నార్మల్ గా చాలా మంది ఏం చేస్తారంటే వయసుని పట్టించుకోకుండా ఈక్విటీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అది ఈక్విటీ అన్న రియల్ ఎస్టేట్ ఏదైనా సరే మనకు అవసరమైనప్పుడు ఉపయోగపడేలాగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ కొంటారు, ఆ ల్యాండ్ ఎందుకోసం అంటే పిల్లల ఎడ్యుకేషన్, పిల్లల మ్యారేజ్ అంటారు. మరి నిజంగా ఎడ్యుకేషన్ కి అవసరమైనప్పుడు మీరు ఇమీడియట్ అమ్మగలుగుతారా? దట్ ఈస్ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అలా అమ్మలేకపోతే మరి యూజ్ ఏంటి? అలాగే తీసుకెళ్లి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తుంటారు మొత్తం తీసుకెళ్ళి. సో అది చాలా తప్పు. ఇప్పుడు సపోజ్ మీ ఏజ్ వచ్చేసి మన ఒక 50 years అనుకోండి, 100 మైనస్ యువర్ ఏజ్ అంటే 100 మైనస్ యువర్ ఏజ్ 50 ఈజ్ ఈక్వల్ 50. సో 50% ఓన్లీ మీరు ఈక్విటీ ఎక్స్పోజర్ తీసుకోవాలి. ఈ ఫార్మ్ ఏం చెప్తుంది? 100 మైనస్ యువర్ ఏజ్, సపోజ్ 30 సంవత్సరాలు అనుకోండి, 100 మైనస్ 30 70. సో యూ కెన్ టేక్ ఎక్స్పోజర్ అప్ టు 70% యాజ్ ఈక్విటీ ఎక్స్పోజర్. సో 100 మైనస్ ఏజ్, మీకు 100 లోంచి మీ ఏజ్ 40 అనుకుంటే 40 తీసి 60% వస్తుంది, 60 వస్తుంది. ఈ 60% కెన్ బి టేకెన్ యాజ్ ఎక్స్పోజర్ ఇంటూ ఈక్విటీ మార్కెట్ ఆర్ ఇంటూ రిస్కీ ఇన్స్ట్రుమెంట్స్. అప్పుడు ఏమవుతుందంటే మీ వయసు ఇంకా ఎంత ఉంది అనేది మనకు చూపిస్తూ ఉంటది. మనం ఏమన్నా మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కింద మీదైనా కూడా ఏమైనా ఒడిదుడుకులైనా కూడా మనం తట్టుకొని నిలబడగలే ఒక అవకాశం దొరుకుతుంది. అలా కాకుండా 60 years దాటిన తర్వాత మొత్తం తీసుకెళ్లి ఈక్విటీలు పెడతా అంటే సడన్ గా మార్కెట్ కొలాప్స్ అయింది అనుకోండి, మీరు లిక్విడిటీ మిస్ అయిపోతారు, మీకు చేతిలో డబ్బులు రావు, అప్పుడు అనవసరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కనుక మన వయసు పెరిగిన కొద్దీ ఈక్విటీ ఎక్స్పోజర్, ఫిక్స్డ్ అసెట్ ఎక్స్పోజర్ తగ్గించుకుంటూ ఉండాలి. మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఫైనాన్షియల్ అసెట్స్ లోకి మార్చుకుంటూ ఉండాలి. షుడ్ బి మోర్ లిక్విడేటబుల్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే, సో ఇంకొకటి పే ఫర్ యువర్ సెల్ఫ్. పే ఫర్ యువర్ సెల్ఫ్ అంటే నార్మల్ గా చాలా మంది ఏం చేస్తుంటారు, వాళ్ళు అప్డేట్ అవ్వరు, సొంతగా స్కిల్ సెట్ అప్డేట్ చేసుకోరు. స్కిల్ సెట్ చేసుకోకుండా వాళ్ళు ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటూ అన్ప్రొడక్ట్ ఎక్స్పెండ్ చేసుకుంటుంటారు. ఇది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి చాలా 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 అవసరం. ఎందుకంటే సాఫ్ట్వేర్ లో ఇవాళ చూసిన ప్రోగ్రామ్ రేపు మారిపోతుంటది, ఇవాళ నేర్చుకున్న స్కిల్ రేపు పొద్దున మారిపోతుంటది. కనుక పే ఫర్ యువర్ సెల్ఫ్. కంపల్సరీ మనం ఏదైతే సంపాదిస్తామో అందులో కొంత మన మీద మనం స్పెండ్ చేసుకోవాలి. ఎందుకోసము? మనం అప్గ్రేడేషన్, మనలో ఉన్న నైపుణ్యతను, సృజనాత్మకతను ఎప్పటికప్పుడు కూడా మనం మార్చుకుంటూ పోవాలి. సపోజ్ మీరు కనుక మీరు అప్డేట్ చేసుకోలేకపోతే మీరు అవుట్డేట్ అయిపోతారు. మీరు అవుట్డేట్ అయిపోయారంటే కంపెనీస్ కి కొత్త వాళ్ళు రెడీగా ఉంటారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఏఐ వచ్చి చాలా మందికి ఏం అర్థం కావట్లేదు చెప్తుంది. కనుక మీరు అప్డేట్ అవుతే నిలబడతాం, మనం కూడా కాలానుగుణంగా ముందుకెళ్తాం. లేకపోతే అవుట్డేట్ అయిపోతారు. మీరు అవుట్డేట్ అయిపోతే తెలుసు కదా, తీసి మూల పెట్టేస్తారు. యా, సో అలా తీసేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం చేసే ప్లానింగ్ ఏంటి అంటే మనం ఫ్యూచర్ లో మనము నిలబడాలంటే ఏం చేయాలి, మనం స్కిల్ సెట్ పెంచుకోవాలి. సో పే ఫర్ యువర్ సెల్ఫ్, మీ మీద మీరు స్పెండ్ చేసుకోవాలి కంపల్సరీ. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రూల్స్. ఇవి మనం ఫాలో అవుతూ మనం కనుక ముందుకెళ్తే మన ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రాపర్ గా ఉంటే యువర్ లైఫ్ విల్ బి జింగాలా. సో వీ కెన్ బి వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి. ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రాపర్ గా చేసుకోవాలి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా బ్లైండ్ గా అసలు ఎటువంటి విషయాలను మనం ఫాలో అవుతూ వెళ్ళాలి అనే అంశాల గురించి చాలా చక్కగా మన ఆడియన్స్ కి మీ స్టైల్లో చాలా క్రిస్టల్ క్లియర్ గా చాలా డీటెయిల్ గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ గిరిబాబు. థ్యాంక్ యూ అండి.